ఈ ప్రజాతంత్ర సాహిత్య సంచయ కోసము నాకు దేవులపల్లి అజయ్ గారు ఫోన్ చేసి మే ఆఖరి వారంలో ఫోన్ చేసి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక ప్రత్యేక సాహిత్య సంచిక తీసుకురావాలి అని నాతో చర్చించారు. తర్వాత దానికి నన్ను సంపాదన ఉండమన్నారు. నేను ఎవరెవరైతే ఏ ప్రక్రియలతో బాగా రాయగలుగుతారో నేను వాళ్ళతో మాట్లాడి కొంతమందితో ఇంటర్వ్యూసు, కొంతమందితోటి కథలు, కవితలు నేను సేకరించినాను. నిజానికి ఇలా ఇంకొక 4 కథలు, ఇంకో 4 కవితలు రావాల్సి ఉండే. వాళ్ళు సమయం వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఈ సాహిత్య సంచికలో గత ప్రభుత్వం చేసిన మంచితో పాటు వాళ్ళు చేయగలిగి ఉండి చేయలేకపోయిన లోపాలను కూడా కవులు, రచయితలు ఎత్తి చూపారు. ఈ సంచిక సంపూర్ణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ సంచిక మనకు చదివితే గత దశాబ్ద కాలంగా ఏం జరిగింది, గత దశాబ్ద కాలంగా రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు ఏందనేది తెలుస్తుంది. ఈ కవులు, రచయితలు కూడా ప్రజల తరపున మాట్లాడినారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ గురించి ఎలాంటి పాలన కావాలి కోరుకుంటున్నారు అనేది ఈ సంచికలో రికార్డ్ అయ్యింది. కనుక ఈ వర్తమాన రాజకీయ సాంస్కృతికంగా ప్రజలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఆకాంక్షలు ఏంది, వాళ్ళ కోరికలు ఏంది అనేది ఈ కవులు, రచయితలు ప్రజల తరపున చెప్పినారు. కనుక దీనికి ఒక చారిత్రక సందర్భంలో తీసిన పత్రిక ఇది. దీనికి ఒక తెలంగాణతోటి, తెలంగాణ ఒక ఆత్మతోటి, తెలంగాణ అస్తిత్వంతో కూడిన పత్రిక ఇది. ఈ 10 ఏళ్ల సంచిక 10 సంవత్సరాల తెలంగాణ వచ్చి దశాబ్ది సందర్భంగా వెలువన్న సాహిత్య సంచిక ద్వారా మనకు తెలంగాణ ఏం మాట్లాడుతుంది అనేది తెలుస్తుంది. తెలంగాణ ఇంకా సోయితోటే ఉన్నదని కవులు, రచయితలు చెప్పారు. అదే ఈ సంచికలో ఉన్నది.